ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. సరిపడా బస్సులు లేకపోవడంతో బస్టాపుల వద్ద ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. మరిన్ని సర్వీసులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. దీనిపై ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి శేఖర్ మరింత సమాచారం అందిస్తారు. సాధారణంగా సంక్రాంతికి ఏపీకి హైదరాబాద్ నుంచి ప్రజలు పోతారు. కానీ ఇప్పుడు ఓటర్లు వేయడానికి ఓటుదారులంతా కూడా హైదరాబాద్ నుంచి ఏపీకి పోతా ఉన్నారు. కొంతమందిని మాట్లాడిద్దాం. ఇక్కడ చాలామంది వెళ్తూ ఉన్నారు. నిన్న కూడా వేలాది మంది ఇక్కడ నుంచి వెళ్ళారు. ప్రత్యేక బస్సులు ఉన్నాయి. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? తాడపత్రి. ఎట్లా ఇక్కడ ఎలక్షన్స్ కోసం? అవును, పెద్ద ఎత్తున ఇక్కడికి వెళ్తూ ఉన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళడానికి అన్ని జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు, బస్సుల కోసం ఏపీకి తరలి వెళ్లేందుకు బస్సుల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది ఉన్నారు. నేను హెట్రో డ్రగ్స్లో పనిచేస్తున్నాను. నేను ఒక్కడినే, ఫ్రెండ్స్ నన్ను వెళ్ళిపోయారు. మేము కూడా వైజాగ్ వెళ్తున్నామండి ఓటేయడానికి. ఎస్. సో బస్ ఛార్జ్ ఓకే సార్. నా పేరు సందీప్ అండి. నేను విజయవాడ వెళ్తున్నా. కానీ బస్సెస్లో టికెట్స్ దొరకట్లేవు. చాలా జనాలు ఉన్నారు. రేట్స్ కూడా చాలా హైక్ ఉన్నాయి. సో గవర్నమెంట్ దీని గురించి కొంచెం ఆలోచించాలా. సో జనాలకి ఎట్లా అంటే అనుకూలం ఉంటే జనాలు వెళ్తారు, లేకపోతే టికెట్ ఓటు ఎవరు వేయాలని ఇంట్లోనే ఉంటారు. అందుకే మన ఓట్ డిక్రీజ్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. ప్రధానంగా మొత్తానికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే సాధారణంగా సంక్రాంతి టైంలో మాత్రమే ఇక్కడి నుంచి ఏపీకి వెళ్తూ ఉంటారు. కానీ ఎలక్షన్స్ టైంలో ఓటు హక్కును చాలా ఎక్కువగా హక్కుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిమిలారిటీని బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కో టైప్ అంచనాలు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ నారాయణతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.